ప్రశాంత్ నీల్ ఫిల్మ్స్‌లోని 'కేజీఎఫ్ 1' అంటే నాకు బాగా ఇష్టం. 'కేజీఎఫ్ 2' తర్వాత డౌన్ అయినా, ఆ తర్వాత 'సలార్', 'ఉగ్రం' రెప్యుటేటివ్ అయినా, ఇక్కడ ఆయన ఫిల్మ్స్ అండ్ టేకింగ్‌లోని నాకు బాగా నచ్చని ఎలిమెంట్స్ ఏంటంటే స్పూన్ ఫీడింగ్ పిర్రగెలడం ఆ టేకింగ్‌లోని అండ్ చాలా వరకు యాక్షన్ స్టేక్స్ అనేవి వీక్‌గా పెట్టడం వల్ల అంటే హీరో ఎవరినైనా కొట్టి పడేస్తాడు, ఈజీగా ఎంతమందినైనా కొట్టి పడేస్తాడు కాబట్టి ప్రిడిక్టబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. కానీ 'కేజీఎఫ్ 1'లోని ఆ స్టేక్స్ హై లెవెల్లో ఉంటే దాన్ని అచీవ్ చేయాలంటే ఎంతో ఇంపాసిబుల్ అనే ఫీల్ క్రియేట్ అయింది కాబట్టి బాగా హుక్ అయ్యాం. ఆ క్యారెక్టర్ గానీ, డైలాగ్స్ గానీ, మదర్ ఎమోషన్ గానీ ప్రతిదీ బాగా వర్క్ అయింది అనమాట. సో నాకైతే బాగా ఇష్టమైన ఫిల్మ్ ప్రశాంత్ నీల్ గారి కెరీర్ లోనే. మరి అలాంటి కేజీఎఫ్ 1 తర్వాత కేజీఎఫ్ 2 అండ్ కేజీఎఫ్ ప్రాజెక్ట్ తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఒక ఒరిజినల్ స్క్రిప్ట్ తో రాబోతున్న ఫిల్మే ఈ డ్రాగన్. అదే సలార్ ఎలానో ఉగ్రం రీబూట్ కాబట్టి పోతే ఆయన ఫిల్మ్స్ లో నచ్చిన పాయింట్స్ పక్కన పెడితే నచ్చే పాయింట్స్ లోని వరల్డ్ బిల్డింగ్ అనమాట. కేజీఎఫ్ 1 లోని, సలార్ లోని, ఇప్పుడు ఈ గ్లిమ్స్ లో ఈ స్టోరీ వరల్డ్ బిల్డింగ్ ని సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి వీళ్ళు చూపించిన ఈ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఈ గ్లిమ్స్ లో ఉన్న డీటెయిల్స్ తోని ఫిల్మ్ స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది, క్యారెక్టర్ ఏ విధంగా టర్న్ అవబోతుంది అనే దాని గురించి కంప్లీట్ గా ఈ బ్రేక్ డౌన్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఏఏ స్లాప్ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉన్న గ్లిమ్స్ లోని వరల్డ్ బిల్డింగ్ చూపిద్దాం అనుకునే ఐడియానే చాలా బాగుంది. ఎందుకంటే సలార్ టైంలోని కంప్లీట్ గా వరల్డ్ బిల్డింగ్ అంతా కూడా రష్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఏదేదో చూపించి సెకండ్ హాఫ్ లోని వరల్డ్ బిల్డింగ్ ని చూపించడం వలన సినిమా చాలా రష్ అయింది. ఆ క్యారెక్టర్స్ ని, ఆ వరల్డ్ బిల్డింగ్ ని స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ నుండి చూపించుంటే ఇంకా అద్భుతంగా క్లిక్ అయి ఉండేది సలార్. మరి ఆ క్రిటిసిజం ని ప్రశాంత్ నీల్ గారు నోటీస్ చేసినట్టున్నారు. అందువల్లనే ముందు నుండే వరల్డ్ బిల్డింగ్ ని, క్యారెక్టర్స్ ని అన్నిటిని కూడా ప్రాపర్ గా సెట్ చేసేద్దామని స్టార్టింగ్ నుండి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు అనుకుంటా. మనకు తెలిసిందే నీల్ ఫిల్మ్స్ టైమ్ లైన్స్ అన్ని కూడా పీరియాడిక్ గా ఉంటాయి అనమాట. ఈ ఫిల్మ్ కూడా ప్రీ ఇండిపెండెంట్ ఎరా టైం నుండి మొదలైన టైం లేనే, కాకపోతే ఫిల్మ్ స్టోరీ మొదలయ్యేదంతా కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే 1967 టైం లైన్ నుండి. అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ రాగానే ఈ ఓపియం బిజినెస్ ని వదిలేసి ఎవరికి అప్పగించేసి వెళ్ళిపోయారు అనే తర్వాత స్టోరీ అంతా కూడా ఈ డ్రాగన్ ఫిల్మ్ లోని చూస్తాం. వాళ్ళు వెళ్ళిపోయాక ఈ ఎంపైర్స్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీగా మార్చారు అండ్ ఆపియం వార్స్ కూడా జరిగినట్టు కూడా చూపించారు. అండ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ యొక్క విలన్స్ క్యారెక్టర్స్ ని మనకైతే ఈ గ్లిమ్స్ లోని చూపించారు. నీల్ ఫిల్మ్స్ లోని ఒక సాఫ్ట్ ఇన్నోసెంట్ హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. మరి రుక్మిణి వసంతి ఫిల్మ్ లోని క్రిస్టియన్ అనుకుంటా మెడలోని ఆ క్రాస్ సింబల్ గానీ అండ్ ఆమె చెప్తున్న ఆ బైబుల్ మెథలాజీ గానీ అదే గాడ్ క్రియేషన్ ని అండ్ ఈ క్యారెక్టర్స్ ని సింగ్ చేస్తూ స్టోరీ చెప్తున్నారు అనమాట. దాదా సర్కార్ ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి బాస్. కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ టాలీవుడ్ ఫిల్మ్స్ లోని విలన్ గా చూస్తున్నాం. ఆ తర్వాత సుజయ్ సర్కార్ సెకండ్ ఇన్ కమాండ్ అంట. ప్రాబబ్లీ అతని కొడుకు గానీ తమ్ముడు గానీ అవ్వాలి బాబీ సర్కార్ కూడా. అంటే ఈ సర్కార్ క్లాన్ ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీని, ఈ ఎంపైర్ ని రూల్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఫిల్మ్స్ లోని కొంచెం స్టోరీ ఎలిమెంట్స్ మారుతున్నా కూడా ఆ టెంప్లెట్ అయితే మాత్రం మారట్లేదు. ఆ పెద్ద ఎంపైర్ అనే టెంప్లెట్ ఉగ్రంలోని ముగోర్ గానీ, కేజీఎఫ్ లోని నరాచి గానీ, సలార్ లోని కాన్జార్ గానీ, ఇప్పుడు ఈ ఏటీసీ. సో ఈ ఏటీసీ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ అందరినీ కూడా పవర్ఫుల్ గా చూపించారు. అంటే రష్యన్ డిస్ట్రిబ్యూటర్ ని అండ్ ఆఫ్రికన్ డిస్ట్రిబ్యూటర్ ని కూడా పవర్ఫుల్ గా చూపించారు. వీళ్ళతో పాటు ఇంత పెద్ద ఎంపైర్ ని కాపాడాలంటే పెద్ద సైన్యం కావాలి కదా. ఆ జనరల్ డ్యూరాన్, ఆయనతో పాటు ఇంకొక డెడ్లియెస్ట్ ట్రైనర్, అంటే చూడడానికి ముసలోడ్లానే ఉన్నాడు కానీ ఆయన ట్రైనీస్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా ఉన్నారు. సో ఎంపైర్ ని ప్రొటెక్ట్ చేయడానికి, రన్ చేయడానికి కావాల్సినవన్నిటిని కూడా చూపించారు అనమాట. అంటే గాడ్ క్రియేట్ చేయాల్సినవన్నీ క్రియేట్ చేశాడు. ఒక రోజు రెస్ట్ తీసుకున్న టైంలోనే డెవిల్ పుట్టింది అని లూగర్ క్యారెక్టర్ ని చూపించారు. సో లిటరల్లీ హీరోని చూపించలేదు, సేవియర్ టెంప్లెట్ ని చూపించలేదు, ఒక యాంటాగనిస్ట్ విలన్ టైప్ లోనే చూపించారు. ఈ ట్రేడింగ్ కంపెనీకి చీఫ్ అసాసిన్ ఈ లూగర్ క్యారెక్టర్ అని చూపించారు. అసాసిన్ అంటే హాలీవుడ్ ఫిల్మ్స్ లోని ఎన్నో చూసేసాం. ఒకవేళ మీరు అసాసిన్ ఫిల్మ్స్ చూడకపోతే జాన్ విక్ క్యారెక్టర్ మీకు తెలిసే ఉంటుంది కదా, కానీ ఆ ప్రీక్వల్ హిస్టరీ మీకు తెలియదు. అంటే జాన్ విక్ ఒకప్పుడు మాఫియాకి అసాసిన్ గా పనిచేసేవాడు. ఒక పెద్ద మాఫియాని రూల్ చేయాలంటే ఇలాంటి అసాసిన్ పక్కాగా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ట్రేడింగ్ కంపెనీకి అలాంటి అసాసినే ఈ లూగర్. లూగర్ అంటే ఒక వెపన్ నేమ్. సో ఈ ట్రేడింగ్ కంపెనీకి పవర్ఫుల్ వెపన్ ఈ లూగర్ క్యారెక్టర్. ట్రిగర్ నొక్కేసిన తర్వాత నాకు అసలు రిగ్రెటే ఉండదు, చంపేసిన తర్వాత ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ కూడా ఉండదని ఈ క్యారెక్టర్ చెప్తుంది. సో ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి ఉండే రైవల్స్, థ్రెడ్స్ వీళ్ళందరినీ కూడా ఈ చీఫ్ అసాసిన్ లూగర్ అనేవాడు లేపేస్తాడనమాట. సో పవర్ఫుల్ క్యారెక్టర్, కానీ లుక్ మాత్రం బాగా నీరసంగా ఉంది. ఎన్టీఆర్ గారు బాగా సన్నంగా డైట్ చేయడం వల్ల అనుకుంటా. చాలా మంది సినీ యాక్టర్స్ ని చూడండి, వాళ్ళు తీసుకునే డైట్స్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ రిస్కీ అనమాట. ఎందుకంటే వాళ్ళు స్టెరాయిడ్స్ ని వాడుతారు, అంటే సన్నం అవడానికి కానీ సడన్ గా బాడీ పెంచడానికి. అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ కూడా ఆ లుక్స్ పోవడం, నీరసం అవడం, సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలానే ఉంటాయి. అదే న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్, న్యాచురల్గా డైట్ని ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ గారిని కానీ, ఆమిర్ ఖాన్ని కానీ, క్రిస్టియన్ బేల్ గారిని కానీ చూడండి, వాళ్ళు సన్నం అవుతారు, లావ్ అయ్యే లాంటి ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లుక్స్లోని కానీ నీరసం అనేది అంతగా కనిపించదు. 50s దాటిన తర్వాత కూడా క్రిస్టియన్ బేల్ గారు కానీ, విక్రమ్ కానీ అండ్ ఆమిర్ ఖాన్ గారి లుక్స్ అయితే మాత్రం బాగానే ఉంటాయి. కానీ వీళ్ళు
40s దగ్గరలోనే కంప్లీట్ గా లుక్స్ గానీ ఫేస్ గానీ షేప్ అవుట్ అయిపోయేలాగా అయిపోతున్నారు. ఎందుకంటే ఈ చాలా మంది స్టార్స్ కేవలం ఫిల్మ్స్ కోసం మాత్రమే జిమ్ చేస్తారు, ఫిల్మ్స్ కోసం మాత్రమే డైట్ ఫాలో అవుతారు, నార్మల్ టైమ్స్ లో లేజీగా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారికి డ్రింక్ అడిక్షన్ ఉంది, దాంతో పాటు ఎన్టీఆర్ గారు ఫుడీ. సో నార్మల్ టైంలోని లేజీ టైంలోని వాళ్ళు వాళ్ళ ఇష్టాలని దూరం పెట్టలేరు కదా, నచ్చింది తినేస్తారు తాగేస్తారు. కాబట్టి ఈ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం డైట్స్ ని ఫాలో అవడం, మెడిసిన్స్ ని స్టెరాయిడ్స్ ని ఇంజెక్ట్ చేసుకోవడం బాడీ కోఆపరేట్ చేయదు. బట్ కొంతమంది స్టార్స్ ని చూడండి, ముఖ్యంగా నార్త్ లో చాలా మంది జిమ్ అడిక్టెడ్ ఉంటారు అనమాట. వాళ్ళు కన్సిస్టెంట్ గా బాడీని జిమ్ ని అలా మెయింటైన్ చేస్తూనే ఉంటారు జీవితాంతం. జిమ్ వర్కౌట్స్ అండ్ డైట్ అనేది చాలా చాలా హెల్దీ అండ్ గుడ్ హ్యాబిట్ అనమాట. దాన్ని ప్రాపర్ గా ఫాలో కాకుండా సడన్ గా వారంలో సన్నమైపోవాలి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వారం పడుకుంటాను అనుకుంటే హెల్త్ ఖరాబ్ అయిపోద్ది. గైస్, ఎన్టీఆర్ గారి డైలాగ్ మాడ్యులేషన్ డెలివరీ చాలా బాగుంటుంది. కాకపోతే రీసెంట్ గా ఆయన బేస్ వాయిస్ యొక్క క్రిటిసిజం గురించి మీరు కూడా వినే ఉంటారు. అంటే చాలా ఫిల్మ్స్ నుండి ఒకే బేస్ వాయిస్, ఒకే మాడ్యులేషన్, ఒకే డెలివరీని మెయింటైన్ చేస్తున్నారు. అదుర్స్ లోని చూడండి, ఓసర్విల్లి చూడండి, టెంపర్ చూడండి, ఇక్కడ డైలాగ్ మాడ్యులేషన్, డెలివరీ గానీ కొన్ని చేంజెస్, వేరియేషన్స్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ అసలు డిఫరెన్స్ కనిపించట్లేదు రీసెంట్ ఫిల్మ్స్ లో. అఫ్ కోర్స్ ట్రిపుల్ ఆర్ లోని స్లాంగ్ యాక్సెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మళ్ళీ వార్ 2 దేవరకు వచ్చేసరికి టిపికల్ ఈ డ్రాగన్ లోని కూడా సేమ్ వాయిస్ అనిపించింది నాకైతే, నో హేట్రెడ్. అలానే ఆ బ్లాక్ వెస్ట్ ని చూడండి, ఆ స్పెక్స్ ని గానీ ఆ లొకేషన్స్ ని గానీ సేమ్ సలార్, కేజీఎఫ్ ఈ వెబ్స్. అంటే ప్రశాంత్ నీల్ గారు ఈ బ్లాక్ లవర్, ఆయన సెట్ పీసెస్ గానీ, గెటప్స్ గానీ, లొకేషన్స్ గానీ, స్టోరీ టెల్లింగ్ స్టైల్ గానీ కంప్లీట్ గా టెంప్లెట్ ని గానీ అస్సలు మార్చకుండా డిఫరెన్స్ తెలియట్లేదు అసలు. ఇకపోతే స్టోరీ విషయానికి వస్తే మరి ఎన్టీఆర్ గారు కూడా విలన్స్ టీమ్ లోనే ఉన్నారు, విలన్ క్యారెక్టర్స్ లోనే ఒకరిలా కనిపిస్తున్నారు, యాంటాగనిస్ట్ యాంటీ హీరోగానే ఉన్నారు, కానీ హీరో వైబ్స్ లేవు. అండ్ ఈ విలన్స్ అందరినీ ఓడించి ఆ ఎంపైర్ ని తనే రూల్ చేసి కింగ్ అయ్యేలాంటి స్టేక్స్ ఏమీ కనిపించట్లేదు. దాంతో పాటు అనిల్ కపూర్ నే కంపెనీస్ ఎన్టీఆర్ కి ఎగ్నెస్ట్ గా చూపిస్తారా అంటే లైక్ ధూమ్ ఫిల్మ్స్ లోని అభిషేక్ బచ్చన్ లాంటి క్యారెక్టర్ అనమాట. యాంటీ హీరోకి ఎక్కువ ఎలివేషన్స్ ఉంటాయి హీరో కన్నా, సేమ్ అలానే ఇక్కడ డ్రాగన్ లోని ఇండియన్ నార్కో మోటివ్ మెయిన్ సింపులే, ఆ డ్రగ్ ఎంపైర్ ని ఆ బిజినెస్ ని ఆపాలి. కాకపోతే ఆ డ్రగ్ ఎంపైర్ వల్ల జరిగే డ్యామేజ్ కన్నా ఆ డ్రగ్ ఎంపైర్ చుట్టూ జరిగే రక్తపాతమే ఎక్కువ. ఆ రక్తపాతానికి మెయిన్ రీజన్ ఈ చీఫ్ అసాసిన్ లూగర్ క్యారెక్టర్. సో ఆ డ్రగ్ ఎంపైర్ ని టచ్ చేయాలంటే ఫస్ట్ లూగర్ ని టచ్ చేయాలి. అండ్ ఆ డ్రగ్ ఎంపైర్ బిజినెస్ అనేది ఈ పీస్ఫుల్ గా బ్లడ్ బాత్ లేకుండా జరగదు. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా గ్లిమ్స్ లోని కేవలం ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ యొక్క విలన్స్ గురించి మాత్రమే, ఆ క్యారెక్టర్స్ ని మాత్రమే చూపించారు. మరి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, అక్కడ ఉండే విలన్స్ ఏంటి, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న రైవల్రీ ఏంటి? అసలు రైవల్రీ ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ 2 కంపెనీస్ ని, ఆ 2 ప్లేసెస్ ని వాళ్ళే బిజినెస్ మొత్తాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2 డిఫరెంట్ కంపెనీస్ గా డివైడ్ అయిపోయాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని పక్కాగా కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఆ కాంపిటీషన్ వలన పక్కాగా రైవల్రీ క్రియేట్ అవుతుంది. సో ఎన్టీఆర్ కి మెయిన్ అపోనెంట్ ఇప్పటిదాకా చూపించిన గ్లిమ్స్ క్యారెక్టర్స్ లోని లేవా? ఆ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలోనే మేబీ ఎన్టీఆర్ కి అపోనెంట్ విలన్ క్యారెక్టర్ ఉంటుందా? పోతే ఆ ఎన్టీఆర్ అపోనెంట్ ని చంపేసినా కూడా ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి తను కింగ్ రూలర్ అయితే కాదు కదా. అంటే అసాసిన్ గా చూపించి సినిమా ఎండ్ అయిన తర్వాత కూడా అసాసిన్ గానే ముగించరు కదా. అయితే దాదా సర్కార్ కి లూగర్ కి ఏమైనా గొడవలు వచ్చి దాదా సర్కార్ ని లేపేసి లూగర్ ఆ ఎంపైర్ ని టేక్ ఓవర్ చేసేలాంటి ప్రయత్నాలు క్రియేట్ అవ్వచ్చా? ఈ ఈగో క్లాషెస్ రొటీన్ గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సుజయ్ సర్కార్, బాబీ సర్కార్ ఎవరైనా లూగర్ ని చూసి కొంచెం జెలస్ ఫీల్ అయ్యి వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఫీల్ అయ్యి గొడవలు రావడం, ఇది రొటీన్ రొట్ట ఓల్డ్ ఫిల్మ్స్ టెంప్లెట్ అనమాట. ఈవెన్ సలార్ లో కూడా అలానే ఉండొచ్చేమో అనే డౌట్. ఎందుకంటే ఉగ్రంలోని హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్ విడిపోవడానికి కారణం హీరో ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు తను జెలస్ ఫీల్ అవడం అండ్ హీరో వాళ్ళ అమ్మ మీదకి వెళ్ళడం, దాంతో హీరో వాడిని చంపడం, ఆ తర్వాత హీరో అండ్ ఫ్రెండ్ విడిపోవడం. సేమ్ సలార్ లో అలానే పెడతారో లేదో తెలియదు. సలార్ అప్పుడు సీజ్ ఫైర్ పార్ట్ 1 అని చూపించారు. మరి డ్రాగన్ కి పార్ట్ 1 పార్ట్ 2 లాంటిది ఏం చూపించలేదు. సలార్ టైటిల్ కి మీనింగ్ ఏంటో అర్థమైంది, కానీ డ్రాగన్ టైటిల్ కి మీనింగ్ ఏంటో ఈ గ్లిమ్స్ లోని అర్థం కాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక వెపన్ అసాసిన్. మేబీ ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ లూగర్ ని చిన్నప్పటి నుండి ఆదుకొని పెంచి పోషించి ఇలా వెపన్ గా మార్చుకునే అవకాశం కూడా బ్యాక్ స్టోరీ ఉండే అవకాశం ఉంది. అంటే దాదా సర్కార్ ఆల్మోస్ట్ లూగర్ కి ఒక గాడ్ ఫాదర్ లాంటి టైప్ లోని. అందుకని ట్రేడింగ్ కంపెనీకి అంత లాయల్ గా అసాసిన్ గా ఉండే అవకాశం కూడా ఉంది. సలార్ లో అంటే ఫ్రెండ్ కి ఇచ్చిన మాట వల్ల తను ఫ్రెండ్ చెప్పిన పనులన్నీ చేస్తాడు. అఫ్ కోర్స్ పంజాబ్ బాలు ఇలాంటి ఫిల్మ్స్ టాలీవుడ్ లో ఇంతకు ముందు వచ్చాయి, కానీ సేమ్ అదే టెంప్లెట్ అదే టైప్ లోని ఎలిమెంట్స్ అయితే మాత్రం ఇక్కడ ఉండకూడదు. యూనిక్ గా కన్విన్సింగ్ గా పర్ఫెక్ట్ రైటింగ్ లోని చూపించాలి. లైక్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చింది అనేలాగా. లైక్ మేబీ ఇండియన్ నార్కో టీమ్ నుండి కానీ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ నుండి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఏదో పెద్ద థ్రెడ్స్ ని చూసి ఆల్మోస్ట్ డౌన్ ఫాల్ సిచ్యువేషన్ లోని ఈ లూగర్ ని ఎరగా వాడుకుని సేఫ్ అయిపోద్దామని చూసుండొచ్చు. ఎందుకంటే ఎంపైర్ ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే ఈ లూగర్ అనే వెపన్ ని వాడుకుంటారు. అదే ఎంపైరా ఈ వెపన్ అనే సిచ్యువేషన్ వస్తే పక్కాగా వాళ్ళు ఎంపైర్ నే కాపాడుకోవడానికి చూసుకుంటారు కదా. అందువల్లనే లూగర్ కి ఈ విధమైన బిట్రేయల్ జరగడం వల్ల తను మారిపోయి వాళ్ళకి ఎగ్నెస్ట్ గా మారే అవకాశం ఉందా? ఇది జస్ట్ నా థియరీ మాత్రమే.
అంటే ఒక్కసారిగా ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలోని తన పవర్ ని ఇంకాస్త ఎక్కువగా ఎర్న్ చేసిన తర్వాత గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ ఇండియన్ నార్కో టీమ్ ని ఎదుర్కోవడం చాలా సింపుల్ కదా. ఆ టైప్ ఆఫ్ స్టేక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఒకవేళ అలాంటి క్లిఫ్ హ్యాంగర్ తో సినిమా ఎండ్ అయితే. సో మొత్తానికి మీకైతే ఎలా అనిపిస్తుంది మరి? అంటే మీ దగ్గర ఏమైనా థీరీస్ ఉన్నాయా ఈ క్యారెక్టర్ టర్న్ గురించి, స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి? ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆఫ్ కోర్స్ మీకు కూడా చాలా మందికి ఈ వైబ్స్ రావచ్చు, సేమ్ వైన్ ని డిఫరెంట్ బాటిల్ లో వేసి తాగుతున్నట్టు. కేజీఎఫ్ ప్రాజెక్ట్ తర్వాత ఆయన తీస్తున్న ఒరిజినల్ స్క్రిప్ట్ ఇది, అయినా కూడా ఎక్కడ కూడా ఒరిజినల్ ప్రొడక్ట్ అనే వైబ్ రాలేదు. కేజీఎఫ్, సలార్ ఆ సేమ్ ఇంతకు ముందు తీసిన ఫిల్మ్స్ వైబ్సే వచ్చాయి. మరి ప్రశాంత్ నీల్ గారిలోని ఆ వెర్సటాలిటీ వేరియేషన్ అయితే ఉండదనుకుంటా. ఆయన అన్ని ఫిల్మ్స్ కూడా ఒకే స్టైల్లోని ఒకేలా ఉంటాయి అనుకుంటా సిమిలర్ గా. మరి తర్వాత ట్రైలర్స్ లోని ఆ క్రింజ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఓవర్ ద టాప్ యాంటీ గ్రావిటీ ఫైట్ సీన్స్ చూపిస్తే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి ఇంట్రెస్ట్ పోతుంది నాకు. ఎందుకంటే ఆయన ఫిల్మ్స్ లో నాకు నచ్చిన ఎలిమెంటే అది. అలాంటివి దయచేసి ఎక్కువ పెట్టకండి అని నేను కోరుకుంటున్నాను. అయినా కూడా పెడతారు, ఏం చేయలేం. సో ఇది గైస్, ఈ డ్రాగన్ గ్లింప్స్ చూసిన తర్వాత నాకు ఆ స్టోరీ మీద కానీ క్యారెక్టర్ మీద కానీ అనిపించిన ఎలిమెంట్స్ కానీ అండ్ నాకు అనిపించిన రివ్యూ కూడా చెప్పేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా, అంటే ఈ స్టోరీ క్యారెక్టర్ మీద క్యూరియస్ గా ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.